శ్రీ మాత్రే నమః. మన జీవితంలో కొన్ని సంఘటనలు సాధారణంగా కనిపించిన వాటి వెనుక దైవిక సంకేతాలు దాగి ఉండేవి. ముఖ్యంగా నిద్రలో వచ్చే కొన్ని కలలు, అనుభూతులు లేదా దర్శనాలు దేవుడు మనకు ఎన్నో సందేశాలు ఇవ్వడానికి చేసే ప్రయత్నం. కొన్ని కలల్లో భవిష్యత్తులో జరగబోయే విషయాలను, సూచనలు చెప్పబడతాయి. మరి దేవుడు మనకు నిద్రలో ఇచ్చే 5 ముఖ్య సంకేతాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిది దేవాలయం లేదా దేవుడి దర్శనం, కలలో కనిపించడం. మీకు తరచుగా దేవాలయం, శివలింగం, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి లేదా ఇతర దేవతల దర్శనం కలలో కనిపిస్తే అది చాలా శుభప్రదమైనది. ఇది మీ జీవితంలో ఉన్న కష్టాలు క్రమంగా తొలగిపోతాయని, దైవానుగ్రహం మీపై ఉందని సూచిస్తుంది. ముఖ్యంగా ప్రశాంతంగా దేవుని దర్శనం కలిగితే ఆధ్యాత్మికంగా మీరు సరైన మార్గంలో ఉన్నారని అర్థం. రెండవది వెలుగులు లేదా ప్రకాశవంతమైన కాంతి కనిపించడం. నిద్రలో ఒక ప్రకాశవంతమైన వెలుగు, దీపజ్యోతి లేదా బంగారు కాంతి కనిపిస్తే అది జ్ఞానం, అదృష్టం మరియు దైవిక ఆశీర్వాదానికి సంకేతం. మన జీవితంలో కొత్త అవకాశాలు రాబోతున్నప్పుడు లేదా ఒక ముఖ్యమైన మార్పు జరుగుతున్నప్పుడు ఇలాంటి కళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. మూడవది పవిత్ర నదులు లేదా స్వచ్ఛమైన నీరు కనిపించడం. అంటే గంగా నది, గోదావరి లేదా స్వచ్ఛమైన నీరు కలలో కనిపిస్తే అది పాప పరిహారం మరియు శుభ ఫలితాలను సూచనగా భావిస్తాం. మీ మనసులో ఉన్న బాధలు, ఆందోళనను తొలగించపోవడానికి ఇది దైవిక సంకేతం కావచ్చు. నీరు ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తే అంత మంచిదనం, విశ్వాసం. నాలుగవది మంత్రోచ్చారణ లేదా గంటల శబ్దం వినిపించడం. నిద్రలో దేవాలయంలో గంటలు మోగిన శబ్దం, ఓంనాదం లేదా మంత్రాలు వినిపించడం చాలా ప్రత్యేకమైన సంకేతం. ఇది దేవుడు మీ ఆధ్యాత్మిక పురోగతికి మార్గం చూపుతున్నాడని, మీరు భక్తి మార్గంలో మరింత ముందుకు వెళ్ళాలని సూచన. ఐదవది పుష్పాలు లేదా ప్రసాదం పొందినట్లు కల రావడం. దేవుని చేతుల నుండి పూలు కానీ, తులసి దళాలు లేదా ప్రసాదం పొందినట్లుగా కల వస్తే అది అత్యంత శుభప్రదమైన సంకేతం. ఇది త్వరలో మీ కోరికలు నెరవేరే అవకాశం ఉందని, దేవుడి కృప మీపై ఉందని తెలిపే సంకేతం. ముఖ్యంగా లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ప్రసాదం పొందినట్లు కల వస్తే ధన మరియు ఐశ్వర్యయోగానికి సూచనగా భావిస్తారు. మనం ప్రతి కళకు ఆధ్యాత్మిక అర్థం ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. చాలా కళలు మన ఆలోచనలు, భావోద్వేగాలు ప్రభావం వల్ల కూడా రావచ్చు. అయితే దేవుడికి సంబంధించిన శుభమైన కళలు వస్తే వాటిని దైవకృపగా భావించి మరింత భక్తితో ప్రార్థనలు చేయడం. ప్రతి శుభ సంకేతాన్ని భక్తితో స్వీకరిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.